ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య నాయకులు మాత్రమే ఇక్కడికి వంద చేసినా కానీ 5-6 రోజుల లోపల మండల హెడ్ క్వార్టర్ అనేటువంటిది కూడా జరుగుతుంది. కార్యక్రమంలో భాగం చేయాలి. నేను ఏ ఇతర రాజకీయ పార్టీలోనూ సభ్యుడను కాను. కారణంగా ఎట్టి విచక్షణ చూపకూడదు. రాష్ట్రం ఏంటంటే తెలంగాణ, అలాగే అత్యధిక भारत माता की, भारत माता की, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, जेपी नड्डा गारी नायकत्వం. పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ పార్లమెంటు సభ్యులు, 10 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సంస్థాగత పర్వం కింద కుమారి అన్నత గారు కామారెడ్డి. మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం మరి మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు ముందు మనందరి యొక్క లక్ష్యం ఒకటి. ఈరోజు ఏ విధంగానైతే భారతదేశంలో ముచ్చటగా 3వసారి ప్రధాని మన పార్టీని తీసుకురావడం జరిగిందో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మన టార్గెట్ 2028లో భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకురావడమే మనందరి యొక్క కర్తవ్యంగా, బాధ్యతగా అందరం కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇది ఒక కామారెడ్డి చేస్తే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు లాంటి కార్యక్రమాలు ఆయా మరి నాయకత్వంలో జరుగుతా ఉన్నాయి. తప్పకుండా అందరి యొక్క లక్ష్యం కింది కార్యకర్తల నుంచి పై టాప్ ఉన్నటువంటి అధ్యక్షుల వారి యొక్క లక్ష్యంతో మనం పనిచేస్తే తప్పకుండా ఈ 4 సంవత్సరాల లోపల మనం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం మనందరి యొక్క కృషి కావాలి. దాంట్లో మనందరం కూడా భాగస్వాములు కావాలి. అది ఈరోజు మెంబర్షిప్ చేసే కార్యక్రమం నుంచే మొదలు కావాలని చెప్పేసి సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరి దగ్గర ఈరోజు భారతదేశంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మన భారతీయ జనతా పార్టీని ఇంకా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బలోపేతమైనటువంటి పార్టీగా ఇంకా బలోపేతం చేసుకోవడం కోసం ఇంకా 10 కాలాల పాటు ఈ దేశాన్ని పరిపాలించడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి, నిరాశకు గురైనటువంటి ప్రాంతాల పట్ల, జాతుల పట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం కోసం భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి ఎంతో అవసరం అని చెప్పేసి ఈ గత 10 సంవత్సరాల కాలంలో ఈ దేశ ప్రజలు గమనించారనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ మధ్యనే 3 నెలల కిందటే
మళ్ళీ మూడోసారి ఈ దేశ ప్రజానికం గౌరవ ప్రధాని గారిని మన భారతీయ జనతా పార్టీని పట్టం కట్టినటువంటి దేశ ప్రజానికం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 10 సంవత్సరాల కిందట ఒకసారి ఆలోచిస్తే అది ఏ రంగంలోనైనా అభివృద్ధి విషయంలో కావచ్చు, అభివృద్ధిలో నేషనల్ హైవేస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మౌలికమైనటువంటి వసతులు కల్పించడంలో గతంలో 65-70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇంత తీవ్రగతిన స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయింది. పేద వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు చేయలేనటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు 10 సంవత్సరాల్లోనే ఈరోజు సభ్యులు కావాలంటే, ఎందుకంటే చాలా చోట్ల కూడా చాలా సంతోషంగా గౌరవ శాసనసభ్యులు దేశంలోనే మొట్టమొదటి స్థానం కామారెడ్డి ఉండాలని, తెలంగాణలో కామారెడ్డి ఉండాలని అంటే మొత్తంగా టోటల్ గా తీసే భారతదేశంలో మన పార్టీకి కామారెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటి స్థానం రావాలని చెప్పేసి వాళ్ళు పట్టుదలతో ఉన్నారు. నాకు కూడా ఎలాంటి అనుమానం లేదు, మీ మీద అనుమానం లేదు, అదే మాదిరిగా ఎమ్మెల్యే గారి మీద కూడా అనుమానం లేదు. ఎందుకంటే మీరు చాలా పట్టుదలైనటువంటి మీరందరూ కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పనిచేసేవాళ్ళు. ఎందుకంటే 8 నెలల కిందనే ఇద్దరు ముఖ్యమంత్రులని, ప్రజెంట్ ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని మీరు తీసి అవతల వారేశారు. అంత పట్టుదల ఉన్నటువంటి మీరందరూ కాబట్టి ఇలాంటి అంటే మాకు పూర్తి ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది. తప్పకుండా మీరు కామారెడ్డి నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో తీసుకొస్తారు. అందరూ కూడా కామారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా చేయాలనేది కోరుకుంటున్నాం. జిల్లా, రాష్ట్రంలో, దేశంలో తెలంగాణ టాప్ ఉండాలి. అత్యధిక సభ్యత్వ నమోదు రాష్ట్రం ఏదంటే తెలంగాణ, అలాగే అత్యధిక సభ్యత్వ నమోదైంది రాష్ట్రంలో ఏదంటే అది కామారెడ్డి జిల్లా. అత్యధికంగా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదైన నియోజకవర్గం ఏది రాష్ట్రంలో అంటే అది కామారెడ్డి ఉండాలనేది కోరుకుంటూ మీ అందరూ ఆ విధంగా ఈ దేశంలోనే తెలంగాణ టాప్ రేంజ్లో ఉన్నప్పుడు ఈ కామారెడ్డి జిల్లా ఉన్నటువంటి ఈ 4 నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా తెలంగాణలోనే అత్యధిక సభ్యత్వం చేసిన జిల్లాగా ఉండాలి అనేది నా ఆలోచన. కాబట్టి ఎక్కడికక్కడే అందరూ కూడా రేపు పొద్దున తెలంగాణలో అత్యధిక సభ్యత్వం నమోదు చేసినటువంటి జిల్లా ఏది అని అంటే అది కామారెడ్డి జిల్లా అనేది వచ్చినప్పుడే మనకు పేరుంటుంది అనేది ఆలోచించారు.